హాయ్ హలో బ్యాక్ టు మై ఛానల్ ముందువరకు తెలుగు ట్రావెల్. ఈరోజు మనం కొత్తలకి వచ్చాము. ఈరోజు మనం పుక్కెట్కి రాయిపోతున్నాము. మనకు వచ్చి ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. మనకి 11:20కి ఫ్లైట్ ఉంది. చెన్నై నుంచి కలకత్తాకి కనెక్టింగ్ ఫ్లైట్. ఎందుకంటే మనకి కాస్ట్ ఎక్కువనందువల్ల మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఇస్తున్నాము. చెన్నై నుంచి మనకి కోల్కతా పోయిన తర్వాత అక్కడ మన టుమారో మార్నింగ్ 6:20కి ఉంది మనకి పుక్కెట్కి. చూద్దాం ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి ఎలా ఉంటుందో చూసి. మనం ఈ వ్యాన్లోనే వచ్చాము. మనకి ఎంటర్ అవుతున్నాము. ఫైనల్గా మనం పుక్కెట్ పోతున్నాము. చాలా రోజులు అనుకుంటున్నాము మనం పుక్కెట్ పోవాలని చెప్పి. ఈరోజు కుదిరింది. దాదాపు ఒక 7 ఇయర్స్ అనుకుంటున్నాను పుక్కెట్ పోవాలని చెప్పి. తీరా ఈరోజు పిల్లలంది. లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటుంది. కోల్కతా ఎయిర్పోర్ట్ ఇది వచ్చి బ్యాగేజ్ మొత్తం. వీళ్ళు మన బ్యాచ్. వీళ్ళు మొత్తం 12 మెంబర్స్ వచ్చాం మనం. అందరూ అలసిపోయి ఉన్నారు. ఎవరికి సెక్యూరిటీ లేదు ఇక్కడ. 4 hours మనం ఈ ఎయిర్పోర్ట్లోనే స్టే చేయాలా. మనకు వచ్చి రైట్ టైం వచ్చి 6:20. మన రైట్ టైము కనీసం ఒక 4 hours ఇక్కడ స్టే చేయాలి. మనం ఫుల్ టైడే ఉన్నాం. మనం చూద్దాం. పుక్కెట్కి పోవాలనుకుంటే డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. కనెక్టింగ్ ఫ్లైట్ అసలు వద్దు. ఎందుకంటే టైం చాలా వేస్ట్ అవుద్ది, సఫర్ అవుతారు మీరు. చూడండి ఎలా ఉందో సీలింగ్ ఎలా ఉందో. ఇది మొత్తం వచ్చి వెబ్ చెక్ ఇన్. ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం ఈ కౌంటర్స్ ఇక్కడ వచ్చి 1 to 10 ఉంది. ఇక్కడ వచ్చి 9 to 16 ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన డే 2. యాక్చువల్లీ మనకి డే 1 వచ్చి జర్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు డే 2లో మనం ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చి 6 AM అయింది. 6:40 మనకి ఫ్లైట్ రైట్ టైము. అంతా బాడీ మొత్తం అయిపోయింది. ఇంకా ఫ్లైట్లో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చి 3 hours ఉంది. తర్వాత అక్కడి నుంచి మనకి జర్నీ స్టార్ట్ అవుద్ది. ఇది మనం డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎంటర్ అవుతాము. మా గురువుగారు సార్లన్నీ అయిపోయింది. వెల్కమ్ టు ఇది పుక్కెట్ ఎయిర్పోర్టు. తను రాజేలా ఉన్నాడు నా పుక్కెట్. పుక్కెట్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ ఇది. ఇక్కడంతా ఈ వ్యాన్లో ఉంటాయి ఎక్కువ. ఇది వచ్చి పికప్ పాయింట్. ఇది మనలందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా బ్యాచ్ ఆల్మోస్ట్ అలసిపోయినారు అందరూ. వన్ డే బాగా రెస్ట్ తీసుకోవాలి ఫుల్. తర్వాత ఇంకా యాక్టివిటీస్
ప్రజెంట్గా మనం రూమ్ పోతున్నాము. రూమ్ పోయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ చేసుకొని తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఇది మనకి ఫుకెట్లో పికప్ గాను. దీంట్లో పెట్టేస్తావా? మన పన్నువాడు కాబట్టి 2 వచ్చాయి. 6 నెంబర్స్ 2 రూపీస్ వచ్చినాయి. ఇక్కడి నుంచి మనకి హోటల్స్ ఉంటారు క్రాబీకి. ఇట్లా మనం వచ్చింది ఏంటంటే ఫస్ట్ క్రాబీకి పుకెట్లో ఎయిర్పోర్ట్ ఉన్న వల్ల పుకెట్ నుంచి మనకి క్రాబీకి వెహికల్స్ పెట్టున్నారు. 2 డేస్ మనం క్రాబ్లో ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ 3 డేస్ వచ్చి పుకెట్ వస్తాం. మళ్ళీ సూర్య అన్న ఒక్కసారి ఆగు అన్న. వచ్చింది ఊరు వాడా. సూర్య అన్న సూర్య అన్న సూర్య అన్న సూర్య అన్న. స్వాదికా బాగున్నారా? బాగున్నారా? యాక్చువల్గా ఇప్పుడే పుకెట్లో దిగేసాం. పుకెట్ నుంచి ఇప్పుడు లంచ్ చేసుకుని హ్యాపీగా క్రాబీకి బయలుదేరాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్గా ఈ టొయోటో వెహికల్ ఎంత నీట్గా చేశాడంటే 2 రెక్లైనర్స్ ఇచ్చాడు ఫ్రంట్, వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ సీట్స్. టోటల్గా 10 మంది కూర్చోవాల్సిన దగ్గర 6 మంది ఎంజాయ్ చేస్తున్నాం. ఈ 5 రోజులు ఇట్లాగే 2 వ్యాన్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లంచ్ ఇండియన్ రెస్టారెంట్ డెలిషియస్ లంచ్ చేసుకుంటాం. అక్కడి నుంచి క్రాబీకి వెళ్తాం. క్రాబీకి వెళ్ళే వరకు 3 అవుతుంది. తర్వాత ఒక 2 గంటల సేపు కాళ్ళు చాపుకొని పండుకోవడం. ఆ తర్వాత హ్యాపీగా యూట్యూబ్ ఓకే 2 అవర్స్ నీట్గా రిలాక్స్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఎక్కడ ఉంటుందో ఇవన్నీ క్లైమేట్ ఎంజాయ్ చేయడం. ఓకే ఓకే. ఇది వచ్చి మన పుకెట్ పెట్రోల్ బంక్. 2 nights మనం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాము. 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి లంచ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మన అది ఇండియన్నా నాకు ఇంకా తెలియదు. పోయి చూద్దాం. అయిపోయింది. యాక్చువల్లీ మనం పుకెట్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటికి 11:30 అయింది. మనకి చెక్అవుట్ అయ్యి ఆల్మోస్ట్ 12:30 అయింది. ఎయిర్పోర్ట్ పక్కనే మన పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్ ఇచ్చారు. ఫుడ్ వచ్చి పర్వాలేదు, చూద్దాం ఎలా ఉందో. చికెను, ఉల్లగడ్డ, ఇవేంటివి ఫుడ్లో రోటీ, కర్రీ కూడా ఇచ్చారు మాకు. ఇది కూడా బాగుంది. మన హెడ్ సార్ ఇతను, మన గ్రూప్ లీడరు. ఇక్కడ డీజిల్ వచ్చి 1 లీటర్ వచ్చి 41 బాతులు, అంటే మన కరెన్సీ వచ్చి 132. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనం క్రాబీకి వచ్చాము. కరెక్ట్గా 24 అవర్స్ జర్నీ చేసాము. ఇప్పుడే వచ్చి దిగాము. వాళ్ళు వచ్చి మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ చాలా చప్పగా ఉంది. వాళ్ళ ముఖాలాగా ఉంది. సాగుందా? అన్నీ చాలా బాగుంది. చప్పగుందా ఉప్పుగుందా? 104 మన వెళ్తుంటాం. 105 మునువరికి బాగున్నారా? ఐ అండర్స్టాండ్. బాగున్నారా? What is
mean? What this mean? వెల్కమ్ Welcome. 09 108 107 మనం అయితే కాఫీలో చెప్పిల్లా సరే సార్ పక్క పక్కన చెప్పి ఎందుకు టెన్షన్ Excuse me, in the room behind have the keyboard, black color is inside. ఓకే You don't do this inside is black color. అవుట్ సైడ్ No, black color is దిస్ సైడ్ yeah. ఓకే Show you. నాకు రాబీ రూమ్ వచ్చేది బాగుంది పర్వాలేదు ఇక్కడ రాగానే ఫస్ట్ బీరువా ఉంది రైట్ సైడ్లో వచ్చి బాత్రూమ్ ఉంది ఇది షవర్ ఇది గ్లాస్ ఓకే ఇక్కడ ఏముంది షాంపూస్ గ్లాసు టవల్స్ డ్రై మిషన్ తర్వాత బెడ్ 1x2 బెడ్ లైట్ బెడ్ ఓకే ఇటు పోతే స్విమ్మింగ్ పూల్ వావ్ నా ఫేవరెట్ ప్లేస్ స్విమ్మింగ్ పూల్ ఉంది వా స్విమ్మింగ్ పూల్ ఉంది ఆల్రెడీ చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు ఇది వచ్చి మన గార్డెన్ ఏరియా ఓకే ఇక్కడితో నేను పోయి ఫ్రెష్ అప్ అవ్వాలి ప్రజెంట్ అయితే మనం స్విమ్మింగ్ పూల్ పోతున్నాము చూద్దాం ఎలా ఉందో స్విమ్మింగ్ పూల్ బాగా అలసిపోయి టైర్డ్ అయిపోయాము కొద్దిగా స్విమ్మింగ్ చేద్దాం అయిపోతున్నాం చాలా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఓకే ఇప్పుడే మనం క్రాబీకి వచ్చాము వచ్చి ఒక 10 మినిట్స్ అయింది వచ్చి మొత్తం రూమ్లో వస్తాము స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది చెప్పి స్విమ్మింగ్ చేస్తున్నాము స్విమ్మింగ్ తర్వాత డిన్నర్ టైం వచ్చి 8:30 ఈ లోపల మనం స్విమ్మింగ్ బాగా చేసేసి ఫుల్ ఎంజాయ్ చేసేసి మొత్తం కడ మొత్తం చుట్టేద్దాం థ్యాంక్ యూ ఈరోజు మనకి డేట్ మన యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి 8:40 అయింది మనం డిన్నర్ వచ్చినాము దీని పేరు వచ్చి తాజ్ ప్యాలెస్ చికెను హల్వా రోటీ ఆది పావు పన్నీరు దాల్ రైస్ వడియాలు ఇది ఇక్కడ ఏముంది పానీపూరి ఓకే ఇది బాగుంది ఫుడ్ చాలా బాగుంది ఫుడ్ ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ధన్యవాదములు జై హింద్